1.8 అంటే పర్లేదు, 1.8 అంటే కంట్రోల్లో ఉన్నట్టు. తణుకు ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. చేనేత మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అర్హులైన చేనేత కుటుంబాలకు ఏడాదికి 25,000 ఆర్థిక సహాయం, మగ్గం కలిగిన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. చేనేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ రోజు ఇది పూర్తవడానికి పూర్తి సహకారాన్ని స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉద్యమానికి బాటలు వేసి చేనేత ఐక్యతని కాపాడే విధంగా, చేనేత వర్గాల హక్కుల్ని కాపాడే విధంగా పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేతలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చేనేతలకి ఉన్నటువంటి ఏదైతే మనకి బ్రాండ్లు ఉన్నాయో, ఈరోజు మంగళగిరి కాటన్ అంటే ఒక దాదాపు 72,000 చేనేత కుటుంబాలకు సంబంధించి 179 కోట్ల రూపాయల్ని ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ కుటుంబాలకు ఈరోజు మన చేనేత దినోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఖాతాల్లో 25,000 రూపాయలు జమ చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మన నియోజకవర్గంలో 167 కుటుంబాలకి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి